యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ప్రధాని అని సీఎం చంద్రబాబు అన్నారు. నేడు ప్రపంచంలో అన్ని దేశాలలో నిర్వహించుకునే కార్యక్రమం యోగా అని, ఇది కొద్ది మందికో కొన్ని ప్రాంతాలకు సంబంధించింది కాదని చెప్పారు. నేటి నుండి నెలపాటు యోగాంధ్ర 2025 నిర్వహిస్తున్నామని, జూన్ 21న విశాఖలో 5 లక్షల మందితో ఆర్కే బీచ్ నుండి భోగాపురం వరకు కార్యక్రమం ఉంటుందని చెప్పారు సీఎం. విజన్ స్వర్ణాంధ్ర 2047 ఇందులో స్పష్టంగా పెట్టింది హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ. మీ ఆడియన్స్కి మీరిచ్చే గిఫ్ట్ ఇది. ప్రధానమంత్రి గారు ప్రపంచం మొత్తం యోగాని ప్రమోట్ చేయాలని ఆలోచించినప్పుడు మనందరికీ ఆ బాధ్యత ఉంది. మీ బాధ్యత మీ స్టేక్ హోల్డర్స్కి దీన్ని పెనిట్రేట్ చేసే బాధ్యత మీరు తీసుకోవడం. ఎలక్ట్రానిక్ మీడియా ఒక టైం, ప్రింట్ మీడియా విత్ డీటెయిల్స్ రాయడం, సోషల్ మీడియా వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళ యొక్క వ్యూవర్స్కి అందరికీ ఇది ఇవ్వడం, ఇవన్నీ చేసి ఎక్కడికక్కడ మంచి వీడియోస్ తయారు చేయడం, ఆ వీడియోస్ను కూడా ఇది చేయడం, ఇవన్నీ కాంపిటీషన్ పెడతాం. బెస్ట్ కంటెంట్ ని, బెస్ట్ బెనిఫిట్స్ ని రాబోయే రోజుల్లో ప్రజలకు అందజేస్తాం. అది టెక్స్ట్ బుక్స్ కావచ్చు, పెయింటింగ్స్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా తయారు చేసి ఎక్కడికక్కడ అందించే బాధ్యత తీసుకుంటాం. అదే మరి వీళ్ళు బెస్ట్ కాంపిటీషన్లో ఇదైన వాళ్ళందరినీ విశాఖపట్నం కూడా తీసుకొస్తాం. ప్రధానమంత్రితో ఆ రోజు ముందు వరుసలో పెట్టి వీళ్ళందరినీ చేపించే పరిస్థితి తీసుకొస్తాం.